శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ రాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయాధిపతి కుజుడితో కలిసి 6వ స్థానమైనటువంటి విజయస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు వచ్చే విధంగా తను ఏ పోటీ పరీక్షలో పాల్గొన్నా, ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఖచ్చితమైనటువంటి విజయం సాధించే విధంగా ఈ యోగం జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఈ బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు ఈ మిథున రాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక విధంగా వాళ్ళ యొక్క ప్రతిభ కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్నే నిపుణ యోగం అని కూడా అంటారు. ఇదే ఆదిత్య యోగం, బుధాదిత్య యోగం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ 6వ స్థానం సాధారణంగా జాతకంలో ఒక భావం ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే దానికి 6వ భావంలో ఇటువంటి యోగం ఏర్పడినప్పుడు కానీ, సహజ పాపగ్రహాలు 6వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఖచ్చితంగా జాతకుడికి ఈ సమయంలో ఉద్యోగపరమైన అభివృద్ధి కానీ, ఏదైనా ఇంటర్వ్యూలో విజయం సాధించడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా తనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, బంధువులతో ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ జాతకుడికి ఏంటంటే 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 7వ స్థానంలో సంచరించడం ఒక విధంగా జాతకుడు తన యొక్క మనసులో ఉన్నటువంటి వారిని, ఇష్టమైన వారిని కలుసుకోవడం, వారితో సహజంగా తనకు ఉన్నటువంటి బాధలు కష్టాలు చెప్పుకోవడం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో కూడా ఇది జాతకుడికి సడన్గా అప్పటికప్పుడే పరిచయమైనటువంటి అమ్మాయితో ప్రేమలో పడడం, అది వివాహం వరకు దారి తీసే అవకాశాలు చాలా వరకు ఈ శుక్రుడి యొక్క స్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు పరస్పరం పరిచయమైన వాళ్ళు మరి తర్వాత అది కొంతకాలం స్నేహంగా సాగి దాని తర్వాత వివాహంగా మారడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే 7వ ఈ శుక్రగ్రహం ఉన్నప్పుడు ఇది మగవాళ్ళ జాతకంలో కలుగుతూ ఉంటుంది. అదే అమ్మాయిల జాతకంలో వేరే 7వ స్థానంలో పురుషగ్రహం లాంటిది వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. బట్ అలాగే ఇప్పుడు 7వ వ్యయాధిపతుల మధ్య ఈ వారంలో పరివర్తన యోగం ఏర్పడింది. 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు 12వ స్థానంలో ఉండడం, 12వ స్థానంలో ఉండబడినటువంటి శుక్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో వృత్తిరీత్యా కానీ, లేదంటే ఏదైనా అనారోగ్య రీత్యా కానీ భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఫిజికల్ ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. లేదంటే తాత్కాలికంగా మరి భర్త కానీ భార్య కానీ ఉద్యోగరీత్యా కానీ, లేదంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళడం కానీ టెంపరీగా ఒక 10 రోజుల పాటు తాత్కాలికంగా ఎడబాటు వచ్చే అవకాశం కూడా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు 7వ ఉన్నప్పుడు కొత్త వారితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త ఉండాలి. వ్యయంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏంటంటే జాతకుడు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్య కార్యక్రమాల కొరకు ధనాన్ని డొనేట్ చేయడం, అలాగే ఎక్కువగా మరి ఏదైనా వివాహంలో ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, పిల్లలకి బాగా చదువు చెప్పే విషయంలో వాళ్ళకి ఎక్కువ ఫీజులు చెల్లించడం కానీ, ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల్లో శ్రద్ధ పెట్టుకుంటూ ఉంటాడు. ఎక్కువగా టూర్సు, జర్నీసు, ప్రయాణాలు వాటి కొరకు కూడా ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా 10వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్రించి వ్యయంలో ఉండడం, 6వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం జాతకుడికి ఏంటంటే వృత్తిలో మార్పుకి ఒక విధమైనటువంటి ఇండికేషన్ రావడం జరుగుతుంది. సో ఏదైనా ఎవరికైనా ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది తప్ప ఏదో ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల గ్రహాలు మారుతూనే ఉంటాయి. వాటి స్థితిని బట్టి మేము చెప్పడం జరుగుతుంటుంది. అది కేవలం జాతకుడికి ప్రయత్నం లేకుండా మాత్రం ఏ విషయం కూడా జరగదు. జాతకంలో కొన్ని గ్రహాల స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడు ఆ ప్రయత్నం చేస్తే అది ఫలించే అవకాశం ఉంటుంది తప్ప ఊరకనే ఇంట్లో కూర్చొని వార ఫలాలు, మాస ఫలాలు విన్నంత మాత్రాన ఎవరి జాతకం మారే అవకాశం అయితే లేదు. కొంతవరకు ప్రయత్నం చేస్తే మీకు ఫలితం రావడం జరుగుతుంది. సో ఆ విధంగానే మరి మిథున రాశి వారికి ధనస్థానంలో ఈ కుజగ్రహ సంచారం నీచ స్థితిలో ఉండడం వలన
జాతకుడు కుటుంబ సభ్యులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. తన యొక్క మాట తీరు వల్ల సమాజంలో ఇబ్బంది పడడం కానీ ఇతరులతో గొడవలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ రాశివారు ఏదైనా మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి నెమ్మదిగా ఎదుటివాడికి కష్టం లేకుండా మాట్లాడితే జాతకుడి యొక్క ఫలితం సులభంగా సుఖంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునే వారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది అన్నమాట. ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కారణం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ఈ ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90%
జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.